Hello, Grapplers. Welcome to Grapple Tech and welcome to episode 14 of our God Level DSC series in Telugu. ఒకవేళ మీరు కనుక తెలుగులో డిఎస్సి నేర్చుకోవాలన్నా అండ్ ఫ్రమ్ ద వెరీ బేసిక్ లెవెల్ అసలు డిఎస్సి నాకు రాదు, అసలు డిఎస్సి అంటే ఏంటో కూడా నాకు తెలియదు అన్నా కూడా యూ కెన్ లెర్న్ డిఎస్సి బై ఫాలోయింగ్ దిస్ గాడ్ లెవెల్ డిఎస్సి సిరీస్ ఇన్ తెలుగు. సో మన ఛానల్లో ఈ ప్లేలిస్ట్ని అయితే మీరు చెక్అవుట్ చేయొచ్చు అండ్ మీరు అన్ని వీడియోస్ని చూసి మీ ఫీడ్బ్యాక్స్ అయితే మీరు కమెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. అండ్ అసలు ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నామంటే సి వీ విల్ బీ అండర్స్టాండింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేటువంటి ఫంక్షన్స్. అండ్ డిఎస్సికి ఎంత ఫంక్షన్స్ కావాలో అంత చూద్దాం. ఓకే, సో ఇంకా ఇన్ డెప్త్గా అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ అలా కూడా కావాలంటే కమెంట్స్ అయితే మీరు మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్లీ వాట్ ఎగ్జాక్ట్ ఆర్ దిస్ ఫంక్షన్స్ అనేది చూసే ముందు లెట్ అస్ అండర్స్టాండ్ వన్ థింగ్. సో ఫంక్షన్స్ లేకుండా మనం కోడ్ అనేది ఎలా రాస్తాం? సపోజ్ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ అనుకుందాం. వాట్ యుల్ బి డూయింగ్? సో ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు 2 అని చెప్పి ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి and then you'll be printing this C. Okay, that's it. And now if you run this program, super, output is 3. Suppose if you want to do the same thing for another two variables, what happens? Again the same logic. Again what we'll be doing, instead of A మనం ఏం చేస్తాం? D and E అనుకుందాం. ఇన్స్టెడ్ ఆఫ్ సి ఎఫ్ అనుకుందాం. సో ఏ ప్లేస్లో డి రాసేసి బి ప్లేస్లో ఈ రాసి విల్ బి ప్రింటింగ్ యువర్ ఎఫ్. అండ్ నౌ ఇఫ్ రన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ విల్ వర్క్ అబ్సల్యూట్లీ ఫైన్, విచ్ ఇస్ అగైన్ 3, ఆర్ అట్లీస్ట్ చేంజ్ వాల్యూస్. ఇది 20 చేద్దాం ఇన్స్టెడ్ ఆఫ్ 2. అండ్ నౌ రన్ దిస్ ప్రోగ్రామ్ విచ్ ఇస్ 3 and 21. ఒకవేళ if you want to do the same stuff again, what happens? Again the same code, again the same code, again the same code, again the same code. అండ్ దీనివల్ల మనకి ఏం ఇష్యూస్ కనిపిస్తుంది ఈశ్వర్ అంటే సింపుల్, ఇది చిన్న లాజిక్ కాబట్టి సరిపోయింది. ఒకవేళ లాజిక్ పెద్దగా ఉంటే, సపోజ్ ఇప్పుడు మీ లాజిక్ అనేది ఒక 100 లైన్స్ ఉందనుకో, వాట్ హ్యాపన్స్? నీ కోడ్ అనేది ఇట్ బికమ్స్ very clumsy. Okay, and the number of lines, the number of code, the amount of code you are writing, a length అనేది పెరిగిపోతుంది అండ్ రిపిటేషన్ ఇంక్రీజెస్. సో టోటల్గా చెప్పాలి అంటే ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఫంక్షన్స్, ఇఫ్ యు ఆర్ రైటింగ్ యువర్ లాజిక్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, వాట్ హ్యాపన్స్? యువర్ కోడ్ బికమ్స్ క్లమ్సీ. సో రిపిటేషన్స్ ఎక్కువ అయిపోతుంది, రీడబుల్గా ఉండదు అండ్ కోడ్ లెంత్ అనేది పెరిగిపోతుంది. అండ్ కోడ్ లెంత్ పెరిగిన వెంటనే ఆబ్వియస్గా నువ్వు ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేస్తున్నావో అది స్లో అయిపోతుంది అండ్ ఆబ్వియస్గా క్రాష్ అయిపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం రిజాల్వ్ చేయడానికి వీ హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ అస్ ఫంక్షన్స్. అండ్ ఫంక్షన్స్ ఏం చేస్తుంది? సింపుల్, మనం వాడే ఫంక్షన్స్ మనం యూజ్ చేస్తున్నాం విచ్ ఈజ్ అవర్ మెయిన్ ఫంక్షన్. సో మన సిపిపి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ద వెరీ ఫస్ట్ థింగ్ వాట్ హ్యాపెన్స్, మెయిన్ ఫంక్షన్ విల్ గెట్ ఎగ్జిక్యూటెడ్. ఓకే, సో మెయిన్ ఫంక్షన్ ఇస్ ద ఎంట్రీ పాయింట్ టు యువర్ సిపిపి ప్రోగ్రామ్. అండ్ ఏదైనా ఫంక్షన్ మనం డిక్లేర్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ? ఏదైనా టెంప్లెట్ ఉందా అంటే ఎస్, వీ హ్యావ్ అ టెంప్లెట్. ప్రతి ఫంక్షన్కి కూడా ఫస్ట్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ ద రిటర్న్ టైప్. ఫస్ట్ రిటర్న్ టైప్ ఏంటో చెప్పేయాలి. రిటర్న్ టైప్ చెప్పిన తర్వాత ఫంక్షన్ నేమ్. సో నీ ఇష్టం, నువ్వు ఏదైనా ఇచ్చుకో, బట్ అది ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి అండ్ రీడబుల్గా ఉండాలి అండ్ మరీ లెంతీగా ఉండకూడదు, షార్ట్ అండ్ క్రిస్ప్. అండ్ పరాంథసిస్ ఓపెన్ చేయి. పరాంథసిస్లో యూ హ్యావ్ టు పాస్ యువర్ పారామీటర్స్. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? పారామీటర్స్. ఓకే, అండ్ వాట్ ఈస్ దిస్ పారామీటర్స్? ఇట్ ఈస్ అన్ ఇన్పుట్ గివన్ టు ద ఫంక్షన్. Input given to the function. అండ్ ఈ పారాంథసిస్ అయిపోయిన తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేయి. ఈ కర్లీ బ్రాకెట్ నీ లాజిక్ అనేది నువ్వు రాయి. నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావు, సో ఆ పారామీటర్స్ వాడి నువ్వు ఏమేమి చేయాలనుకుంటున్నావు, లాజిక్ అంతా కూడా నువ్వు ఇక్కడ రాసుకో కర్లీ బ్రాకెట్ లోపల. అండ్ అట్ ద ఎండ్ యూ హ్యావ్ టు రిటర్న్ సంథింగ్. ఓకే,
సో రిటర్న్ సంథింగ్ అండ్ ఎండ్ బై అ సెమికాలన్. అండ్ ఇక్కడ మనం ఈ లాజిక్ చూసిన తర్వాత మనకి ఏమర్థం అవుతుందంటే, సి ఫంక్షన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ which is taking input from us and it is giving back the output. సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఒక పెన్ తీసుకున్నావు అండ్ ఆ పెన్ నీ ఇష్టం నువ్వు ఏదైనా ఆ రీఫిల్ కొట్టాను అనుకో, అండ్ లేటర్ మళ్ళీ అదే ప్యాచ్ చేసి వాడికి యు ఆర్ గివింగ్ ద పెన్ బ్యాక్ టు హిమ్. ఆర్ సింపుల్, ఏదైనా నోట్స్ రాయాలి, సో పెన్ లేదు, సో వేరే వాళ్ళ పెన్ తీసుకున్నావు, నీకు కావాల్సిన నోట్స్ అనేది అంతా కూడా రాసేసావు విచ్ ఇస్ ద ప్రాసెస్, అండ్ పని అయిపోయిన తర్వాత యు ఆర్ గివింగ్ బ్యాక్ దట్ పెన్ టు యువర్ ఫ్రెండ్, రైట్? So this is the same thing. Functioning is Sundi. It is just a block of code which takes an input and gives back an output. Okay. So that is a function. And then, and for example, ఇక్కడ sum of two numbers కి రాయాలి అంటే what we have to do? So return type. సో మనం ఏం చేయాలి? A and B అనే టూ ఇంటీజర్స్ ఉంటుంది. దాని యొక్క సమ్ కూడా మనకి ఇంటీజర్ ఉంటుంది. సో ఆబ్వియస్గా అదేం రిటర్న్ చేస్తుంది? ఇంటీజర్. సో ద రిటర్న్ టైప్ ఇస్ int. అండ్ ఫంక్షన్ నేమ్, వాట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్? యా విష్, మంచిగా పెట్టు పేరు అనేది. సమ్ ఆఫ్ టూ. అండ్ దెన్ పారామీటర్స్. పారామీటర్స్ అంటే ఏంటి? ఇన్పుట్ విచ్ ఐమ్ గివింగ్ టు ద ఫంక్షన్. ఏమి ఇస్తున్నా? టూ ఇంటీజర్స్ ఇస్తున్నా విచ్ ఇస్ ఏ అండ్ బి. అండ్ డోంట్ ఫర్గెట్ టు టెల్ ద టైప్ ఆల్సో. సో సిపిపిలో ఎక్కడైనా సరే యూ హ్యావ్ టు మెన్షన్ ద డేటా టైప్ ఆల్సో. సో ఇక్కడ నేను ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఏ ఐ హ్యావ్ టు రైట్ ఇంట్ ఏ. సో హే సిపిపి సమ్ ఆఫ్ టూ అనే ఫంక్షన్కి ఐఎమ్ గివింగ్ అన్ ఇంటీజర్ ఏ అండ్ ఇంటీజర్ బి. ఓకే. అండ్ హియర్ కమ్స్ ద కర్లీ బ్రాకెట్స్. కర్లీ బ్రాకెట్లో నీ లాజిక్ నువ్వు ఏమన్నా రాసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి అనుకుంటా, అండ్ ఐ విల్ రిటర్న్ దిస్ సి బ్యాక్. సో సి ఇచ్చేస్తున్నాం మనకి. దట్స్ ఇట్. అండ్ లెట్ us comment this, and now let us call this function. ఇప్పుడు ఏం చేస్తాం? we have just declared. సో మన ప్రోగ్రాంలో సమ్ ఆఫ్ టూ అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంది అని మాత్రమే చెప్పాం, బట్ యు ఆర్ నాట్ కాలింగ్ దట్ ఫంక్షన్, యు ఆర్ నాట్ కాలింగ్ ఇట్ యెట్. సో అది ఎలా కాల్ చేయొచ్చు అంటే సింపుల్. సపోజ్ మనం ఈ వాల్యూని ఆన్సర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాం. సో సమ్ ఆఫ్ టూ అని చెప్పేసి యూ కెన్ పాస్ టూ నెంబర్స్ టు ఇట్ విచ్ ఇస్ 4 and 5. దట్స్ ఇట్. ఇప్పుడు నేను సి అవుట్ ఆన్సర్ అని చెప్పి నేను ప్రింట్ చేశాను అంటే 9 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్? సో ఇక్కడ నువ్వు ఏం చేసావు? యూ హ్యావ్ కాల్డ్ దట్ ఫంక్షన్. నువ్వు డిక్లేర్ చేసిన ఫంక్షన్ని యు ఆర్ కాలింగ్ దట్ ఫంక్షన్, అండ్ యూ కెన్ కాల్ యాజ్ మెనీ టైమ్స్ యాజ్ యూ కెన్. ఓకే, నీకు ఎన్నిసార్లు రిక్వైర్మెంట్ ఉంటే అన్నిసార్లు యూ కెన్ కాల్ దట్ ఫంక్షన్. అండ్ ఇక్కడ మనం ఏం చేసాం? లాజిక్ ఒక్కసారి డిఫైన్ చేసి పెట్టేసాం ఒక బ్లాక్లో, దానికి ఒక పేరు ఇచ్చుకున్నాము, అండ్ ఎప్పుడెప్పుడైతే దాని రిక్వైర్మెంట్ ఉందో అప్పుడు ఆ పేరు మాత్రం లాక్కొని దానికి ఇన్పుట్ ఇచ్చి దాని వాల్యూ తీసేసుకుంటాను. లాజిక్ రాయడం లేదు మళ్ళీ మళ్ళీ. దట్ ఈస్ వాట్ ఆ ఫంక్షన్ డస్. అండ్ నౌ లెట్ us అండర్స్టాండ్ వన్ థింగ్. సో ఈ కీవర్డ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్లీ రిటర్న్ టైప్ అంటే ఏంటి? మనకి ఏదైతే ఆ ఫంక్షన్ వెనక్కి ఇవ్వాలనుకుంటుందో అది ఏ డేటా టైపో అది చెప్పాల్సిందే. సో ఇంటీజర్ అంటే ఇంటీజర్ రిటర్న్ చేయాలి, సో వేరేది ఏది రిటర్న్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్స్ రిటర్న్ టైపే లేదు అంటే వాట్ యూ హ్యావ్ టు డూ? సింపుల్. ఇంట్ ప్లేస్లో వాయిడ్ రాసావంటే నీ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయదు, అండ్ ఏమీ రిటర్న్ చేయదు అంటే యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ రిటర్న్ స్టేట్మెంట్ ఆల్సో. సో ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయొచ్చు? డైరెక్ట్గా సిఅవుట్ అనేది అక్కడ ఫంక్షన్లోనే ప్రింట్ చేసేసాము అంటే ఇక్కడ దెర్ ఈస్ నో నీడ్ టు రైట్ వన్ మోర్ సిఅవుట్ ఫంక్షన్. సో ఇక్కడ నువ్వు మళ్ళీ ఆన్సర్ వేరియబుల్ స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఫంక్షన్ కాల్ చేసి ఉంటే చాలు. లెట్ us చేంజ్ ద వాల్యూ టు సీ ద చేంజ్, అండ్ నౌ లెట్ us రన్ దిస్ ప్రోగ్రామ్. వాట్ హ్యాపెన్స్? 54. సో ఇక్కడ నీ ఫంక్షన్ చూస్తే అదేం రిటర్న్ చేయడం లేదు, ఎందుకంటే రిటర్న్ స్టేట్మెంట్ లేదు. అండ్ ఏం రిటర్న్ చేయడం లేదు అంటే యూ హ్యావ్ టు యూస్ సంథింగ్ కాల్డ్ అస్ వాయిడ్. వాయిడ్ అంటే దర్ ఇస్ నథింగ్, నో రిటర్న్. ఓకే. సో అలాంటి కేసులో యు ఆర్ రైటింగ్ యువర్ లాజిక్ డైరెక్ట్లీ. Okay, you are not storing it in another variable and you are not printing that variable. Instead, what you are doing, you are directly printing that in a function itself. Okay, సో ఇదే మనకి రిటర్న్ టైప్ అనమాట. సో అది ఏమీ లేదు అంటే వాయిడ్ ఉంటుంది, లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక రిటర్న్ టైప్ ఉండాల్సిందే. అండ్ ఏదైతే రిటర్న్ టైప్ ఉందో అండ్ రిటర్న్ స్టేట్మెంట్ అదే రిటర్న్ చేయాలి. దట్స్ ద మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్.
అండ్ ఇవి మనకు తెలుసు విచ్ ఇస్ పారామీటర్స్. ఓకే, సో పారామీటర్స్ అంటే మనం ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు, అంటే ఇలాంటి ఒక ఫంక్షన్ నా దగ్గర ఉంది అని చెప్పేటప్పుడు ఏదైతే మనం వాల్యూస్ ఇస్తామో విచ్ ఇస్ ఇంట్ ఏ అండ్ ఇంట్ బి, దాన్ని మనం పారామీటర్స్ అంటాం. అదే ఫంక్షన్ మనం కాల్ చేసేటప్పుడు, మన మెయిన్ ఫంక్షన్ మనం కాల్ చేసేటప్పుడు, నాట్ ఓన్లీ మెయిన్ ఫంక్షన్ ఎక్కడైనా కాల్ చేసేటప్పుడు ఏదైతే నువ్వు వాల్యూస్ని పాస్ చేస్తున్నావో దట్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో మెయిన్ చాలామంది ఇంటర్వ్యూలో ఇది అడుగుతారు. పారామీటర్ అనేది ఫంక్షన్ డిక్లేర్ చేసేటప్పుడు, అదే ఆర్గ్యుమెంట్ అనేది ఫంక్షన్ని కాల్ చేసేటప్పుడు నేను పాస్ చేసే వాల్యూస్ని వీ కాల్ ఇట్ యాస్ ఆర్గ్యుమెంట్స్. అండ్ డిఫాల్ట్ పారామీటర్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు ఏమవుతుందంటే మనము డిక్లేర్ చేసేటప్పుడు కొన్ని వేరియబుల్స్ ఇచ్చేసి ఉంటాం, వాటిని మనం కాల్ చేసేటప్పుడు మనం పాస్ చేయలేకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను 4 పాస్ చేయలేదు, ఒకే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను. బట్ నా ఫంక్షన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? 2 పారామీటర్స్ని అయితే అది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఆబ్వియస్లీ ఒక ఎర్రర్ అయితే త్రో చేస్తుంది విచ్ ఇస్ సేయింగ్ దట్ టూ ఫ్యూ ఆర్గ్యుమెంట్స్. నేను అనుకున్నంత ఆర్గ్యుమెంట్స్ నువ్వు పంపలేదు, నాకు కావాల్సింది 2 ఆర్గ్యుమెంట్స్, నువ్వు పంపించింది ఒకటే. సో దట్స్ ద ఎర్రర్. ఇలాంటి కేసెస్ని మనం రిజాల్వ్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు గివ్ సమ్ డిఫాల్ట్ వాల్యూస్ టు ఇట్. సో ఏని 0 అనుకుందాం, సో బీని 0 అనుకుందాం. వాట్ హ్యాపన్స్ ఇన్ దిస్ కేస్? జస్ట్ థింక్ ప్రాపర్లీ. ఏమవ్వచ్చు? ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, వాట్ హ్యాపన్స్? You'll get 50. Why? Why 50? థింక్ ప్రాపర్లీ గైస్. సో దిస్ ఈజ్ యువర్ అసైన్మెంట్. సో ఎవరైనా ఈ లాజిక్ మనకి ఎలా బిల్డ్ అయింది, అసలు డిఫాల్ట్ పారామీటర్స్ ఎలా పనిచేస్తుంది, ఇప్పుడు అక్కడ ఉండేది 50 అనేది ఏ వాల్యూగా తీసుకునిందా, బి వాల్యూగా తీసుకునిందా, ఇది కొంచెం డీప్ రీసెర్చ్ చేసి మీరు మీ సొంతంగా రీసెర్చ్ చేసి, డోంట్ యూస్ చాట్ జీపీటీ, డోంట్ యూస్ జెమినై. సో గూగుల్ సెర్చ్లో మీరు సొంతంగా దీని యొక్క ఆన్సర్ని అయితే మీరు ఫైండ్ అవుట్ చేసి కింద కామెంట్స్ అయితే మీరు మెన్షన్స్ చేయండి. ఒకవేళ రాలేదు అంటే కూడా నో ఇష్యూస్, నెక్స్ట్ వీడియోలో మేము క్లియర్ అవుట్ చేస్తాం. ఓకే, దట్స్ ఇట్. సో దట్ ఈస్ అబౌట్ యువర్ డిఫాల్ట్ పారామీటర్స్. సో మనం డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తే పారామీటర్స్ని వి కాల్ ఇట్ as డిఫాల్ట్ పారామీటర్స్. అండ్ మల్టిపుల్ పారామీటర్స్, సో ఇక్కడ మనము మోర్ దాన్ 1 పారామీటర్ అయితే మనం పాస్ చేస్తున్నాం విచ్ ఇస్ మల్టిపుల్ పారామీటర్స్. ఒకటన్నా వాడచ్చు, 10 అన్నా వాడచ్చు, 100 అన్నా వాడచ్చు, యువర్ విష్. యాజ్ మెనీ పారామీటర్స్ as you wish you can use. And here comes the pass by value. What is this? For example, let us remove this code. Let us do one thing. Okay, ఒక void function ఉంది, చేంజ్ వాల్యూ అనుకుందాం. ఇదేం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఒక ఏ అనే వేరియబుల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అదేం చేస్తుంది, ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అంతా కూడా నా ఏ వాల్యూని ఒక 10 పెంచుతుంది. లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 10 అనుకుందాం. ఓకే, అంటే ఏ వాల్యూని మోడిఫై చేస్తుంది. ఓకే, అండ్ నౌ లెట్ us డూ వన్ థింగ్. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 20 అనుకుందాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కాల్ చేద్దాం విచ్ ఇస్ చేంజ్ వాల్యూ ఆఫ్ ఏని పాస్ చేద్దాం. And now if I print this value, if I print my a value, what happens? సో మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? సో ఏ వాల్యూ మారిపోయి ఉండాలి. ఓకే, ఆ ఫంక్షన్ రాసిందే అందుకు. సో ఏదైతే నేను వాల్యూని పాస్ చేస్తున్నానో ఆ వాల్యూ నాకు మోడిఫై అయ్యి నాకు రావాలి. సో ఇప్పుడు ఏ 20 ఉంది అంటే ఆ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత 10 ఇంక్రిమెంట్ అయింటుంది కాబట్టి ఆబ్వియస్గా నాకు అవుట్పుట్ అనేది 30 రావాలి. లెట్ us చెక్ వాట్ హ్యాపెన్స్. లేదు, 20 వచ్చింది. వై? What is the reason? Here, functions are using something called as pass by value. And what is this pass by value అంటే సింపుల్. ఇక్కడ నీకు ఈ ఏ అనేది పాస్ అవ్వడం లేదు, ఇన్స్టెడ్ a copy of it, a copy of it is getting passed. అంటే ఏంటి, ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాని యొక్క కాపీ, దాన్ని అదే వాళ్ళని కాపీ చేసి ఆ ఫంక్షన్కి అయితే అది పంపిస్తుంది. ఓకే, సో అందుకు నీకు ఇక్కడ ఒరిజినల్ వాల్యూ అనేది నీకు చేంజ్ అవ్వలేదు. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ వాట్ ఇస్ దిస్. పాస్ బై వాల్యూ అంటే నువ్వు ఏదైతే ఏని పాస్ చేస్తున్నావో ఆ ఏని డైరెక్ట్గా పంపడం లేదు. ఓకే, యు ఆర్ క్రియేటింగ్ ఎ కాపీ అండ్ ఆ కాపీని పంపిస్తున్నావు ఫంక్షన్కి. సో ఏమైనా మోడిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఆ కాపీలో అవుతుంది కానీ ఒరిజినల్ వాల్యూలో అవ్వదు. సపోజ్ ఇఫ్ యూ ప్రింట్ దిస్ a over here, what happens?
సో దాన్ని డిఫరెన్షియేట్ చేయడానికి ఒక మెసేజ్ కూడా ఇద్దాం దాని ముందర. సో ఐఎమ్ ఏ ఇన్ ద ఫంక్షన్ అని చెప్తాం. ఓకే, అండ్ నౌ ఇఫ్ ఐ రన్ దిస్ ప్రోగ్రామ్, ఫంక్షన్ ఉన్నటువంటి ఏ వాల్యూ ఎంత 30, అదే మెయిన్ ఫంక్షన్ అటువంటి ఒరిజినల్ ఏ వాల్యూ ఎంత 20. అంటే ఏంటి, చేంజ్ అవ్వలేదు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ యువర్ పాస్ బై వాల్యూ విచ్ ఇస్ డిఫాల్ట్. అదే నాకు ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వాలరా బాబు అంటే, ఇన్ సచ్ కేసెస్ ఏ ముందర వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు యూస్ దిస్ యాంపర్సెంట్. అండ్ నౌ ఇఫ్ యూ రన్ దిస్ ప్రోగ్రామ్, లోపల ఉన్నది మారుతుంది, బయట ఉన్నది మారుతుంది, అంటే ఒరిజినల్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, దిస్ ఈస్ నథింగ్ బట్ పాస్ బై రిఫరెన్స్. అంటే యు ఆర్ పాసింగ్ ద అడ్రస్. సో ఏ అనేది ఎక్కడ స్టోర్ అయిందో ఆ మెమరీ లొకేషన్ నువ్వు పంపిస్తున్నావు కాబట్టి ఆబ్వియస్గా ఒరిజినల్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూలో కూడా మోడిఫై అవుతుంది. సో దట్ ఈస్ అవర్ పాస్ బై వాల్యూ అండ్ పాస్ బై రిఫరెన్స్. అండ్ దీన్ని ఇంకా డీప్గా నేర్చుకోవాలి అంటే వీ విల్ హ్యావ్ అ సపరేట్ సెషన్ ఆన్ ఇట్. కాజ్ ప్రెసెంట్ అయితే మనకి నెక్స్ట్ లీడ్ కోడ్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఎంత కావాలో అంతే చూస్తున్నాం. వీఆర్ నాట్ గోయింగ్ వెరీ డీప్. ఓకే, సో స్టిల్ మనకి ఫ్యూచర్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చినప్పుడు దీన్ని ఇంకా డీప్గా అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో పాస్ బై వాల్యూ అంటే ఒక కాపీ క్రియేట్ చేసి పంపేయడం. అదే పాస్ బై రిఫరెన్స్ అంటే ఒరిజినల్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది, బికాస్ దాని యొక్క అడ్రస్, సో అది ఎక్కడైతే స్టోర్ అయి ఉంటుందో మన సిస్టంలో ఆ మెమరీ అడ్రస్ వెళ్తుంది కాబట్టి ఒరిజినల్ వాల్యూ కూడా మోడిఫై అవుతుంది. దట్స్ ఇట్. దిస్ ఈస్ ఎనఫ్ ఫర్ దిస్ లెవెల్. సో నెక్స్ట్ మన క్వశ్చన్ సాల్వ్ చేయడానికి దిస్ ఇస్ ఎనఫ్. ఓకే, సో దట్స్ అబౌట్ అవర్ పాస్ బై వాల్యూ అండ్ పాస్ బై రిఫరెన్స్. సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. సో ఏమైనా అర్థం కాలేదు అంటే కమెంట్స్లో అయితే మీరు మెన్షన్ చేయొచ్చు, సో దట్ వీ కెన్ టైప్ మోర్ డీపర్ ఇన్ టు దిస్ కాన్సెప్ట్. ఓకే, అండ్ ఒకవేళ మీరు ఎవరైనా ఇంకా చెక్అవుట్ చేయలేదు అంటే మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవాలన్నా కూడా మన ఛానల్లోనే మెషిన్ లెర్నింగ్ కోర్స్ కూడా ఉంది, దాన్ని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.